గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వెళ్తే నేను కానీ నాకు ఇంకో కొడుకు ఉన్నాడు వజ్రనాథ్ అని, అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు. అయితే ఇంతకీ ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలీదు. 5వ తారీఖే చనిపోయాడని కొంతమంది అంటున్నారు, 8వ తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు. 5వ తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా 5, 6 ఆగి కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు. ఏమిటో మరి అర్థం కాదు. తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కేటీఆర్ గారి కోసం అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు, ఎందుకు చూడనివ్వలేదు, చూడొద్దని ఎందుకు అన్నారు, అదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను, అది వేరే సంగతి.